డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనం తెలుసుకోబోయే డిఎన్ఏ ఆస్ట్రాలజీ క్లాసు ఏమిటంటే, నిన్నటి క్లాసులో నేను చెప్పినటువంటి విషయాల్ని కొనసాగింపుగా ఈ క్లాస్ కూడా ఉండబోతుంది. నిన్నటి క్లాసులో నేను తీసుకున్నటువంటి ఉదాహరణ జాతకాన్ని ఇప్పుడు కూడా తీసుకుంటున్నాను. అంటే ఇంతకుముందు 7వ భావములో శుక్రుడు అనే గ్రహం ఉంటే ఎలా ఉంటుందని చెప్పాను. అదే 7వ భావంలో అదే లగ్నానికి, వృషభ లగ్నానికి 7వ భావంలో కుజుడు. ఈ కుజుడు పుట్టినటువంటి నక్షత్రం ఏమిటంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రము ద్వారా 7వ భావానికి ఏమొస్తుంది? గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ మరియు కన్య యొక్క శాపం అనబడే ఆ కర్మ అనేది వస్తుంది. అంటే కన్య అనే శాపాన్ని తెలియజేసే రిజిస్ట్రీ 7వ భావానికి లభిస్తుంది అని చెప్తున్నాను. ఇందులో కన్య అనే శాపాన్ని కూడాను వదిలేయండి. ఈ శాపం పెద్దగా అన్ని కుటుంబముల్లో అంత డిస్టర్బెన్స్ని కలిగించటం లేదు నేను చూసినంత వరకు. అయితే గురువు యొక్క కర్మారిషిని తీసుకోవచ్చు. దీని తర్వాత వృషభ లగ్నానికి 7వ భావ అధిపతి 7వ భావంలోనే ఉన్నారు. అప్పుడు ఆ 7వ భావము 7వ భావాధిపతి చంద్రుని యొక్క కర్మారిషిని చెప్పగలిగే భావం కదా, అలాగే కులదైవ శాపాన్ని చెప్పే భావం కదా. కాబట్టి ఇక్కడ కుజుడు గురు యొక్క కర్మారిషిని మాత్రమే కాకుండా చంద్రుని యొక్క కర్మారిష్టిని మరియు కులదైవ శాపాన్ని కలిపి ఆ 7వ భావానికి ఇస్తున్నారని అర్థం. అవునా కాదా? ఇది సెకండ్ కేటగిరీ. అయితే 3వ కేటగిరీ ఏమంటే, ఈ వృషభ లగ్నానికి కుజుడు ఒక 7వ భావానికి మాత్రమే అధిపతే కాదు కదా, 12వ భావానికి కూడా అధిపతి కదా. అంటే 12వ భావాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 7వ భావంలో అమరి ఉన్నారు వృషభ లగ్నానికి. అప్పుడు 12వ భావము 12వ భావాధిపతి ఏ కర్మనిస్తారు? సూర్యుని యొక్క కర్మారిషిని చెప్పగలిగే భావం కదా అది. కనుక కుజుడు 7వ భావానికి సూర్యుని యొక్క కర్మారిషిని కూడా ఇస్తారు. ఇలా 3 విషయములు ఏమంటే 7వ భావము ఏ ఏ కర్మారిషితో కనెక్ట్ అయి ఉందనేది ఒకటి. కానీ ఇక్కడ 7వ భావము 7వ భావ అధిపతి ఉన్నటువంటి నక్షత్రము ఏమిటంటే, నేను ఇక్కడ చెప్పాను విశాఖ నక్షత్రంలో కూర్చో ఉంది అని చెప్తున్నాను. ఇది నోట్ చేసుకోండి. వృషభ లగ్నానికి 7వ భావ అధిపతి అయినటువంటి కుజుడు కూర్చున్నటువంటి నక్షత్రం 7వ భావంలో విశాఖ నక్షత్రంలో కూర్చో ఉన్నారు. అప్పుడు ఈ విశాఖ నక్షత్రం అనేది రాహు యొక్క కర్మారిషిని కలిగిన నక్షత్రం కదా. కాబట్టి ఈ వృషభ లగ్నానికి, ఆ వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి వచ్చే భార్యగానో లేదా భర్తగానో వచ్చేవారు ఏ కర్మారిషిని కలిగినటువంటి వారుగా ఉండవచ్చు? మొదటి నుండి బాగా గమనిస్తురండి, ఇప్పుడు మీరే చెప్పగలరు.
అవేమిటంటే రాహు కర్మ రిజిస్ట్రీ, సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీ, చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ, గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ. ఈ 4 కర్మ రిజిస్ట్రీలు కలిపినటువంటి వారే వృషభ లగ్నానికి 7వ భావంలో కుజుడు అనే గ్రహం ఉంటే వచ్చే భాగస్వామి ఇలాగే వస్తారు అనేది DNA ప్రకారం తెలుసుకునే ఒక విషయం. ఈ 7వ భావం విషయంలో అంటే 7వ భావ విషయంలో మనం గమనించినట్లయితే ఇలాంటి సంబంధాలని మనం చూస్తున్నాం. కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీని కలిగినటువంటి వారు. ఎందుకంటే శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీని చెప్పగలిగేది ఏ గ్రహము లేదు. ఎందుకంటే శుక్రుని యొక్క కర్మ నక్షత్రాలలో అంటే ఆరుద్రలో కానీ, చిత్తాలో కానీ, శ్రవణ నక్షత్రాలలో ఏ గ్రహం కానీ పుట్టలేదు. అదేవిధంగా బుధుని యొక్క కర్మ రిజిస్ట్రీ నక్షత్రాలలో పుట్టినటువంటి గ్రహం కూడాను ఏది లేదు. మనకున్నటువంటి 9 గ్రహాలలో బుధుని యొక్క శాపాన్ని ఏ గ్రహం పొందటం లేదు. అది మనకు తెలుసు. అయితే శుక్రుని శాపాన్ని కూడాను ఏ గ్రహం తీసుకోవటం కూడా లేదు. కాబట్టి బుధుని మరియు శుక్రుని కర్మ రిజిస్ట్రీకి ఏ గ్రహాలు లేవు అని చెప్తున్నాను. కానీ ఈ మధ్యకాలంలో మనకు అనుకున్న ఒక విషయం ఏమిటంటే బుధుని యొక్క భావ కర్మను తెలియజేసేది 4వ భావం అని, శుక్రుని యొక్క భావ కర్మను తెలియజేసేది 3వ భావం అని నేను ఇంట్రడ్యూస్ చేశాను ఇంతకుముందు క్లాసులోనే. ముందు క్లాసుల్లో కావాలంటే గమనించండి. అయితే నేను చూసే జాతకాల్లో ఈ విషయం ముఖ్యంగా శుక్రుని యొక్క కర్మారిష్టి కలిగినటువంటి జాతకాల్లో భావ సంబంధము 3వ భావముగా తీసుకున్నాను. అదేవిధంగా బుధునికి 4వ భావంగా తీసుకున్నాను. కానీ వీరిలో వివాహ జీవితం గురించి చూస్తే ఒక రకంగా తప్పించుకుని సెటిల్ అయ్యేవారు కూడా ఉన్నారు. DNA జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని DNA వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం DNA జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. PDF కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అందులో చిగులుకుని చాలా అవస్థలు కష్టాలు పడేవారు కూడా ఉన్నారు. అందులో ఉన్నారు అని నేను జాతక పరిశీలన తెలిసినటువంటి విషయాలు ఇవి. అయితే శుక్రుని యొక్క కర్మారిష్టిని తెలియజేసే నక్షత్రాలు ఏమిటి? ఆరుద్ర, చిత్త, శ్రవణాలు. అలాగా ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలలో రాశి పడి ఉన్న, లగ్నం పడి ఉన్న, లగ్నాధిపతి ఉన్నటువంటి వారు, అలాంటి అమరికని కలిగినటువంటి వారికి వివాహ జీవితంలో నార్మల్గా ఉండే వారికంటే కూడాను చాలా వరకు కష్టపడేవారు ఎవరైనా చూస్తే నా యొక్క అనుభవంలో నేను చూసినటువంటి అనేక జాతకాల అమరికల ద్వారా నేను పొందినటువంటి అనుభవాన్ని ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. ఎవరెవరికంతా రాశి కానీ, లగ్న పాయింట్ కానీ, లగ్న అధిపతి కడి నక్షత్రం కానీ ఆరుద్ర, చిత్త, శ్రవణాల్లో అమరి ఉందో, అలాగే లగ్న అధిపతి 7వ భావములో అమరి ఉన్నారో, అలాగే 7వ అధిపతి లగ్నములోనే అమరి ఉన్నారో, అంటే ఏమిటి అర్థము? 1-7 కాంబినేషన్, 7-1 కాంబినేషన్, ఇలాంటి సంబంధం, ఇటువంటి గ్రహ అమరిక, ఇటువంటి గ్రహ కలయిక కలిగినటువంటి వారికి
ఈ శుక్రుని యొక్క కర్మారిషి నార్మల్‌గా ఉన్నటువంటి వారికంటే కూడాను ఇంకా ఎక్కువ తీవ్రంగా పనిచేస్తుందని నేను గమనించాను. ఎలాగా తీవ్రంగా పనిచేస్తుందంటే, వారి యొక్క వివాహ జీవితంలో ప్రశాంతతను, అలాగే దాంపత్య జీవితంలో వారికున్నటువంటి అన్యోన్యతను అదేం చేస్తుందంటే చెల్లాచెదరు చేస్తూ ఉంది. జనరల్‌గా జాతక పొంతనాలు చూసేటప్పుడు సహజంగా ఒకరికి జాతక పొంతనాలు చూడడం వేరు. ఈ విధమైనటువంటి జాతక అమరిక కలిగినటువంటి వారికి చాలా జాగ్రత్తగా జాతక పొంతనాలు చూడడం అనేది కొద్దిగా కఠినమైనటువంటి విషయమే. అయితే శుక్రుని యొక్క కర్మారిష్టి కలిగిన నక్షత్రాలైన ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో ఒకరికి రాశి పడి ఉన్న అమ్మాయికి కావచ్చు లేదా అబ్బాయికి కావచ్చు నక్షత్రంగా తీసుకున్నా, లేదా లగ్న పాయింట్ పైన నక్షత్రంగా తీసుకున్నా, లేదా లగ్న అధిపతి నిలిచి ఉన్నటువంటి నక్షత్రం ఉన్నా కానీ, ఒకవేళ వారి జాతకంలో లగ్నాధిపతి 7లోనో లేదా 7వ భావాధిపతి లగ్నంలోనో ఉంటే కూడాను ఇంకా చాలా చాలా జాగ్రత్తగా వారి యొక్క వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయములని చూడాల్సి ఉంటుంది. ఏ దృష్ట్యా అంటే జాతకము యొక్క విషయములో కరెక్ట్‌గా దాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఒక జాతక అమరికను నిర్ణయించాలి. దానికి ఒక DNA ఆస్ట్రాలజీని మాత్రమే యూజ్ చేస్తే సరిపోదు. అనేక జాతక పద్ధతులని చూసి నిర్ణయించాల్సి ఉంటుందన్నమాట. చాలా జ్యోతిష్య విధానాల్లో వివాహ పొంతనాలకు సంబంధించినటువంటి చాలా చాలా విషయాలున్నాయి. అంటే గ్రహాల యొక్క ప్లేస్‌మెంట్‌కి సంబంధించి ఐడియాస్ చెప్పి ఉంటారు. ఎలాగంటే ఒక ఇద్దరి జాతకాలు పొంతనాలు చూడడానికి మన దగ్గరికొచ్చినప్పుడు ముఖ్యంగా అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి గురువుని అబ్బాయి జాతకంలో నుండి శని చూడడం. అలాగే అబ్బాయి జాతకంలో ఉన్నటువంటి గురువుని అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి శని చూడడం. ఇట్లాగా మనము అనేకమైన శుక్రుడు గానీ, కుజుడు గానీ, రాహువు, అలాగే ముఖ్యంగా లగ్నము, లగ్న అధిపతి, 7వ భావము, 7వ భావాధిపతి ఇలాంటి గ్రహాల యొక్క సంబంధాలు. అంటే ఇలాంటి విషయాలు, ఇలాంటి పొంతనాల రహస్యాలను కూడాను మనం అనుసరించి 100కి 100ని ఇలాంటి జాతక అమరిక ఉన్నవారికి కూడా చూడాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మరొక దారి లేదు. సహజంగానే వీరి యొక్క వివాహ జీవితము చాలా చాలా అధ్వానంగా, మోసంగానే అమరాలి అనేది వీరి యొక్క ప్రాప్తంగానే ఉంది నేను చూసినంత వరకు. ఎవరి యొక్క జాతకాలు? ఆరుద్ర, చిత్త, శ్రవణ. దీంతో కృత్తిక, పుబ్బ, మూల, రేవతి గాని యాడ్ అయితే ఇంకా సర్వమైనటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఇది మనం గమనించవచ్చు. మీకు అనుభవంలోకి వస్తుందిలేండి. అయితే నేను చూసే చాలా జాతకాల్లో వారి ఫ్యామిలీలో సఫర్ అయ్యేవారు ఇటువంటి అమరికలోనే వస్తూ ఉన్నారు. కనుక మీరు తెలుసుకోవాలంటే శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉండి, అంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలతో కనెక్ట్ అయి ఉండి 1, 7, 7, 1 సంబంధం కూడాను ఉంటే వారికి మ్యాచ్ చేసే భాగస్వామి జాతక పొంతనాలు అంటారు కదా! ఆ పొంతనాల్ని చాలా చాలా జాగ్రత్తగా, నిదానంగా, ఓపికగా చూసి నిర్ణయించాల్సి ఉంటుంది. లేదంటే మనం చేసే చిన్న తప్పిదం వలన చాలా పెద్ద బాధింపుని అనుభవించేవారు దానికి సంబంధించినటువంటి జాతకులు మాత్రమే అవుతారు. ఇప్పుడు రోజుకి నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు. గురువుగారు, అనేక మంది పండితులు ఈ యొక్క ముహూర్తాన్ని లేకపోతే ఈ జాతక పొంతనాలు నిర్ణయించి పెళ్లి చేశారు. కానీ 1 నెల, 1 సంవత్సరం లోపే మా అమ్మాయి, మా అబ్బాయి, మా కోడలు, మా యొక్క అల్లుడు విడిపోయినారు అని కూడా ఫోన్లు చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? దాన్ని క్షుణ్ణంగా చూడకపోవడం వల్లనే. అడ్జస్ట్ చేసుకోవచ్చులే అని చెప్పడం వల్ల.
దీనిని ఇంకొక ముఖ్యమైనటువంటి విషయంగా నేను పరిగణిస్తాను. అదేమిటంటే, దీనికి ఒక ముఖ్యమైనటువంటి ప్రూఫ్ ఒకదాన్ని నేను చెప్పబోతున్నాను. ఇది ఎలా పనిచేస్తుందో చూస్తాను. మీ జాతకాన్ని తీసుకోండి. మీకందరికి ఒక జాతకం ఉంటుంది కదా! రాసి పెట్టుంటారు. మీ జాతకాన్ని తీసుకోండి. మీ యొక్క ఒక్కొక్కరి జనన జాతకాన్ని తీసుకోండి. మీ జాతకంలో 1, 7 సంబంధం లేదా 7, 1 కనెక్షన్ ఉండాలన్నటువంటి ఆవశ్యకత లేదు. కానీ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీ ఒక్కొక్కరి యొక్క జనన జాతకంలో 7వ భావం అనేది ఒకటి ఉంటుంది కదండీ! లగ్నములో నుండి. ఆ 7వ భావానికి అధిపతి ఎవరో చూడండి. ఆ 7వ భావాధిపతి మీ జాతకంలో ఏ ఇంటిలో అంటే ఏ భావములో అమరి ఉన్నారన్నది దయచేసి చూడండి. అలాగే 7వ భావాధిపతి ఆ గ్రహానికి ఉన్నటువంటి సహజ దృష్టి ఉంటుంది. కానీ కుజుడికి, శనికి, గురువుకి ప్రత్యేక దృష్టులు కూడా ఉంటాయి. అయితే 7వ భావాధిపతి ఎవరు అనేదాన్ని గుర్తు తెచ్చుకొని, వారికి ఉన్నటువంటి దృష్టి ఏ గ్రహం మీద పడుతుందో అనేది కూడాను చూడండి. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఎలాగంటే 7వ భావ అధిపతి ఒక్కోసారి 4లో ఉండొచ్చు. 4వ భావంలో ఉండొచ్చు. కొంతమందికి 7వ భావాధిపతి 5లో ఉండొచ్చు. లేదా 10లోనో ఉండొచ్చు. లేదా 8వ భావంలో ఉండొచ్చు. లేదా 3వ భావంలో ఉండొచ్చు. ఉన్నటువంటి 12 భావాల్లో ఏదో ఒక భావంలో 7వ భావాధిపతి 7లోనే కూడా ఉండొచ్చు. అప్పుడు ఇలా ఏ ఇంట్లోకెళ్ళి ఆ 7వ భావాధిపతి అమరి ఉన్నారో గమనించండి. మాటకు మాట గమనించి మీరు మీ జాతకాన్ని ముందర పెట్టుకొని చూడండి. లేదా ఇతరుల జాతకాలు కూడా ముందర పెట్టుకొని చూడండి. ఆ తర్వాత 7వ అధిపతి ఏ గ్రహాన్ని చూస్తున్నారో కూడా చూడండి. అందులో నుండి మీకు ఒక సూక్ష్మం, ఒక లాజిక్ తెలిసొస్తుంది. అదేమిటంటే, ఉదాహరణకి మన జాతకములో 7వ భావాధిపతి ఏ ఇంటిలో అమరి ఉన్నారో లేదా 7వ భావాధిపతి ఏ ఇంటి అధిపతిని చూస్తూ ఉన్నారో ఆ 7వ అధిపతి చూసే ఇల్లు మరియు 7వ అధిపతి ఉన్నటువంటి ఇల్లు, 7వ అధిపతి చూసే గ్రహము, ఆ భావాలు ముఖ్యంగా వివాహ జీవితంలో ఒక చేదుని తెలియజేస్తాయండి. వివాహ జీవితంలో అతిపెద్ద చేదుని నేను చెప్పినటువంటి విషయంలో వారు పొంది ఉంటారు. ఎవరెవరికంతా ఉదాహరణకి 10వ భావములో 7వ భావాధిపతి అమరి ఉన్నారు చూడండి. 10వ భావం అంటే ఏమిటండి? మీ నాన్నకి 2 మీ నాన్న కుటుంబం తీసుకోవచ్చు. లేదా 10వ భావం అంటే ఏమిటి? మీ భాగస్వామికి తల్లి. మీ భాగస్వామి 7వ భావము. 7వ భావానికి 4, 10 అంటే అత్త. అత్త స్థానం మదర్ ఇన్ లా. అప్పుడు 10వ స్థానం అనే అత్త యొక్క వివాహ జీవితం ఒకసారి గమనించండి, పరిశీలించండి. ఒక ప్రత్యేక విషయంపై చెడిపోయి ఉంటుంది. వారు చూడడానికి బయటికి చూడడానికి చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఉన్నటువంటి వారు అన్నట్లుగా అనిపిస్తుంది. అలాగే ఉన్నవారంతా లోపల కూడా సంతోషంగా ఉండాలన్నటువంటి ఒక ఆవశ్యకత లేదు కదండీ! అందువలన బాహ్యంగా చూసేసి ఒక నిర్ణయానికి మాత్రం మీరు రాకండి. మీ యొక్క జాతకంలో ఒకవేళ 7వ భావాధిపతి 9వ భావంలో ఉన్నారనుకున్నాం. అప్పుడు ఖచ్చితంగా 9వ భావం అంటే ఏమిటి? మీ తండ్రి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు తండ్రి పరంపర, తండ్రి వివాహ జీవితము ఆయన జీవితంలో చూస్తే వివాహ జీవితంలో తృప్తే ఉండదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే మీ జాతకంలో ఒకవేళ 7వ భావాధిపతి 10లో ఉంటే నేను చెప్పాను. ఎవరిది? అత్తగారి యొక్క వివాహ జీవితమును
గమనించినట్లయితే నరకప్రాయంగా ఉంటుంది. కొంచెం కూడాను ప్రశాంతత లేనటువంటి జీవితం వలె ఉండి ఉంటుంది. అలాగే మీ జాతకాన్ని పరిశీలించండి. ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క భావాధిపతితో కలవడము, లేదా ఇంకొక భావంలో కూర్చోవడము, ఒక భావాధిపతి ఎళ్లి ఇంకొక భావాధిపతితో కలవడము జరుగుతుంది గదా! ఇక్కడ నేను చెప్పే విషయం బాగా జాగ్రత్తగా గమనించండి. మీ జాతకంలో 7వ భావాధిపతి ఒకవేళ 5వ భావంలోనే అమరి ఉంటే, అప్పుడు 5వ భావం అనేదేంటి? మీ నాన్నకి నాన్న, తాత. అవునా లేదా? ఆయన యొక్క వివాహ జీవితము చెడిపోయి ఉంటుంది. ఒకవేళ 7వ భావాధిపతి మీ జాతకంలో 4వ భావంలో ఉంటే, 4వ భావం అంటే ఎవరు? తల్లి. మీ తల్లి వివాహ జీవితాన్ని సరిగా అనుభవించకుండా ఉంటుంది. తృప్తి లేని జీవితాన్ని కలిగి ఉంటుంది. కావాలంటే పరిశీలించండి. అంటే అర్థం ఏమిటి? 7వ భావాధిపతి ఏ గ్రహాన్ని చూస్తారో, 7వ భావాధిపతి ఒకవేళ 7లోనే ఉన్నారనుకుంటే, అప్పుడు ఎవరు 7? మీ అమ్మకు అమ్మ, అవ్వ అని కూడా తీసుకోవచ్చు. 7వ భావాధిపతి 7వ భావంలో ఉన్నారో చూడండి. అప్పుడు ఎక్కడ వస్తుంది దానికి 7వ భావం అనేది? మీ భాగస్వామి యొక్క వివాహ జీవితమే చెడిపోయినట్టే కదా! అలాగ తీసుకోవాలి. అంటే 7వ భావాధిపతి ఏ గ్రహాన్ని చూస్తారో చూడాలి. ఆ భావము దృష్టిని పొందే ఆ భావము. అంటే 7వ భావాధిపతి చేత దృష్టిని పొందే ఆ భావం. ఆ గ్రహం ఖచ్చితంగా వివాహ సంబంధ విషయంలో బాధింపుకి గురై ఉంటుంది. లేదంటే వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో చాలా చాలా ఘోరమైన ఇబ్బందులకు గురై ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములా పూర్తిగా సెన్సిటివ్ అయింది. చాలా ముఖ్యమైనది కూడాను. మీ ఒక్కొక్కరి జాతకంలో 7వ భావాధిపతి ఏ ఏ భావాల్లో అమరి ఉన్నారో చూడండి. ఖచ్చితంగా ఆ భావ కారకత్వ బంధుత్వాలు అంటారు కదండీ! మీకు తెలిసుండాలి. ఆ భావ కారకత్వ బంధుత్వాలు. నేను మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాను. ఒక్కొక్క భావానికి ఏ బంధుత్వ కారకత్వాలు వస్తాయని కూడా చెప్పున్నాను. వారికి వివాహ జీవితంలో చాలా పెద్దగా బాధింపును పొంది ఉంటారు అని చెప్తూ ఉన్నాను కూడా. అయితే పైకి చూసేసి పైకి చూడ్డానికి చాలా సంతోషంగా ఉంటారు. కానీ లోపల వారు ఒక నరకాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ఎక్కడ? వారి యొక్క వివాహ జీవితంలో. కావాలంటే ఈ కొత్త ఫార్ములాని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందరికీ 7వ భావం ఉంటుంది. 7వ భావాధిపతి ఎక్కడో ఉంటారు. ఆ 7వ భావాధిపతి తనకున్న దృష్టులతో ఏదో ఒక గ్రహాన్ని చూస్తారు. ఆ భావాన్ని చూస్తారు. అప్పుడు ఆ గ్రహ కారకత్వాలు, ఆ భావ కారకత్వాలు, ఆ ఇల్లుకి సంబంధించినటువంటి విషయాలు వారికి వివాహం జరుగుతుంది కదా! అప్పుడు వాళ్ళ వివాహ జీవితం ఏ విధంగా ఉందో చూడండి. ఇలాంటి అనేక విషయాలను మనం చర్చిస్తాం. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.